హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన నా జీవము గల దేవుని జనాంగమునకును విశ్వాసులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు. మంచిది ప్రియులారా, ఈరోజు మనం ఒక అంశంను తెలుసుకుందాము. అదేమనగా, దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? మనము అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ కొన్ని సందర్భాలలో దేవుడు సమాధానం ఇవ్వకపోవటం వల్ల మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు అనుకుంటాము. ఎందుకు వినలేదు అంటే, మరి ఒక వచనాన్ని మనం చూసుకుందాం. అదేమనగా, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రక్షింప నేరకు ఎండినట్లు యెహోవా హస్తము పురచ కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మనము చేసే దోషాలంట మన దేవునికి మనకి మధ్య అడ్డుగోడగా నిలిచి ఉన్నాయట. దేవుడు మనల్ని రక్షించాలని ఆయన చేతులు నిరంతరము చాచి ఉన్నాడు. కానీ మనము ఆయన హస్తము కిందకు వెళ్ళలేకపోతున్నాం. ఆయన మన ప్రార్థన వినాలి అని తన చెవులు సిద్ధంగా ఉంచాడు. కానీ మనము ఆయనకు వినబడేలా ప్రార్థన చేయటం లేదు అని అర్థం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనని సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో సెలవిస్తూ ఉంది. మనము చేసే కీడు ఆయన ముఖానికి అడ్డుగా వస్తున్నాయట. మనము చేసే కీడు వల్ల దేవుడు మనకి విరోధముగా ఉంటూ ఉన్నాడట. గమనించాలి ప్రియులారా. అంతేకాకుండా యెషయా గ్రంథము సెలవిచ్చిన ప్రకారము మనకని దేవునికి అడ్డుగోడగా నిలిచేది ఏంటంటే మనము చేసిన పాపాలు. మరి అదే రీతిగా యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించను. చెడ్డవారి ప్రార్థన ఆలకించడట. చెడ్డవారి ప్రార్థన ఆలకించట్లేదంటే చెడ్డవారికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. కానీ మరి యోహాను సువార్తలో సెలవిచ్చిన ప్రకారము ఏమంటున్నాడంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల మనము ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఆ నడుచుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించును నేను వినను. మీ చేతులు రక్తంతో నిండిపోయినవి అని చెప్పేసి అని సెలవిస్తూ ఉంది. మరి మన చేతులు ఏమైపోతున్నాయి? మన చేతులతో ఏమైనా మంచి చేస్తున్నామా, లేక ఎప్పుడు కూడా చెడునే జరిగిస్తున్నామా? గ్రహించుకుందాము నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి అదే రీతిగా కీర్తనకారుడు 66వ అధ్యాయము 18వ వచనములో అంటూ ఉన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన వెడల ప్రభువు నా మనవి వినకపోవును.
మన హృదయంలో పాపమును ఉంచుకొని ఎడల, మన హృదయంలో పాపముతో తలంపులను తలుచుకున్న వెడల దేవుడు మన మనవి వినకపోవును. భక్తుడైన దావీదు రాజు గారు రాస్తూ ఉన్నారు. అయితే గ్రంథము 59వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు 2వ వచనములో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించుకోవాలి, మన పాపములు దేవునికి అడ్డుగా నిలుస్తున్నవి. మరి పాపములు మనం విడిచిపెట్టాలని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడైన సొలొమోను గారు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ వినకపోయిరి, మీరు వెనుక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహ్యము చేసేదను, అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు, కానీ నేను ప్రత్యక్షమయ్యి అవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు, కానీ నేను కనబడను. నన్ను శ్రద్ధగా వెతికిన నేను వారికి కనబడను అంటున్నాడు. ఎందుకంటే ఆయన పిలువగా మనము పలకలేదు, ఆయన చెయ్యి చాపగా ఆయన చెంతకు మనము చేరలేదు, ఆయన గద్దింపుకు లోబడట్లేదు మనము. మరి ఈ రోజున మనము ఎన్ని చేసినా కానీ ఇంకా కూడా ప్రార్థనలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి మన దగ్గర. దయచేసి ప్రార్థనలో ఉన్న లోపాలను మనము సరిదిద్దుకుంటే ఆయన మన లక్ష్యము, మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనిషి ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఆలకించి అనేక విధమైన మేలులు చేస్తాడు. కానీ మనమే ఆయన సన్నిధిలో ప్రార్థించే విధంగా ప్రార్థించలేకపోతున్నాం. ఎందుకనగా యాకోబు పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు, 4వ అధ్యాయము 2-3 వచనాల్లో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. అయ్యా, ఈరోజున మనం ఎలా అడుగుతున్నాం? మన అవసరాల కోసం అడుగుతున్నామట, మన భోగాల కోసం అడుగుతున్నామట, మన భాగ్యాల కోసం అడుగుతున్నామట. కానీ ఎదుటి వారి కోసం ఎప్పుడు అడగట్లేదేమో. దేవా, నా కుటుంబానికి ఇది చేయయ్యా, దేవా నా కుటుంబంలో ఈ మేలు జరిగించయ్యా, దేవా నా వ్యక్తిగతంగా నాకు ఇది చేయయ్యా అంటున్నాము. కానీ ఏ రోజునైనా ఎదుటివారి కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ఎదుటివారి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. సొలొమోను ప్రార్థన చేశాడు, ఏమని? అయ్యా, నాకైతే ఏమీ అక్కర్లేదు, కానీ ఇదిగో నీవు నా ద్వారా నిర్మిస్తున్న మందిరం ఉందే, ఆ మందిరము వైపు చూసి వారి అవసరాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తారని మందిరం వైపు చూసి వారి అక్కర్లు తీర్చాయా అని చెప్పేసని జ్ఞాని అయిన సొలొమోను గారు మరి అక్కర్ల కొరకు, ఎదుటివారి అక్కర్ల కొరకు ప్రార్థన విన్నపం చేశాడు. మనం ఎప్పుడు
మన అవసరతల కోసమే చేస్తున్నాం కదా. నా కుటుంబానికి మేలు చేయయ్యా, లేదా మా తమ్ముడికి మేలు చేయయ్యా, నా కొడుక్కి మేలు చేయయ్యా, నా సంఘాన్ని ఈ విధంగా బలపరచాయా. కానీ దీనస్థితిలో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ఇంకా అవమానాలు పడుతున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఒక్కసారి వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలు కట్టుకొని ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఆ పల్లెల్లో తిరుగుతూ ఇంకా అనేక మందిని మార్చాలనే తపనతో తాపత్రయంతో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారి కొరకు దేవుణ్ణి అడుగుదాం. ఇంకా సువార్త ప్రకటిస్తూ ఉండగా అతి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కొడుతున్నారు, అవమానిస్తున్నారు, రాళ్లతో విసిరేస్తున్నారు, మందిరాలు పడగొడుతున్నారు. ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్న సాతాను రాజ్యం ఏలుతా ఉంది. అయితే మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కొరకు కాదయ్యా, ఎదుటి వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలి? యాకోబు పత్రికలో అంటూ ఉన్నాడు, భక్తుడైన యాకోబు 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును. సందేహించకుండా అడగాలట. ఎలా అడగాలంటే విశ్వాసముతో. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటూ ఉన్నాడు, 11వ అధ్యాయం 6వ వచనము, పిల్లలు మనకందరికీ తెలిసిన కంఠస్థ వాక్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అంటున్నారు. అయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇది కదా మనకు ఉండవలసిన విశ్వాసం. మరి ఈ విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ఉంటే అనేకమైన మేలులు పొందుకుందాం. ఈ రోజుల్లో అతి భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. మరి యుద్ధ వాతావరణములు ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు దేశానికి, ఇంకా మరి పక్కనున్న గల్ఫ్ దేశాలకి, ఇరాన్కు, దుబాయ్కి, ఇంకా అనేక దేశాలు, పాలస్తీనా దేశాల్లో యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. అనేక మంది మనుషులు చనిపోతూ ఉన్నారు. ఆస్తి నష్టాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రాణ నష్టాలు భయంకరంగా ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ ఎంతసేపటికి మన వ్యక్తిగత ప్రార్థనలో మరి వారిని జ్ఞాపకం చేసుకొని, యుద్ధ వాతావరణం అనేది మంచిది కాదు, ప్రాణాలు పోవటం మంచిది కాదు. ప్రతి మనుష్యుడు కూడా ఆయన నేత్రములు ఆయన వైపు చూడాలి. ప్రతి నేత్రము ఆయన్ని చూడాలి. ప్రతి మనుషుడు ఆయన సన్నిధిలో మోకరించాలి. ఏ మనుష్యుడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే దేవుని యొక్క తపన. అట్టి తపన కొరకు మనము కూడా ప్రార్థన చేయాలని ప్రభు సన్నిధిలో మీ అందరికీ తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.